సేవకులుగా ఉండాలి అని అంటే, పరిచర్యలో ఉండాలి అని అనుకుంటే, పరిచర్య భారం కలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఆ సేవకుడిని చూసి మీరు నడుచుకోవాలని కాదు, ఫలానా సేవకుడిని చూసి మనం నడుచుకోవాలని కాదు, ఫలానా సేవకుని యొక్క క్రమాలు బాగున్నాయని కాదు, ఫలానా వ్యక్తి వాక్చాతుర్యం బాగుంది అని వారిని అనుసరించి వారి ప్రవర్తన వలె మనం ప్రవర్తించిన అవసరం లేదు. కానీ క్రీస్తును వెంబడించి నడిచే అనుభవంలోకి రావాలి. చూడండి, ఆయన ఒక్క దినము కూడా విశ్రాంతి తీసుకోలేదు. ఎక్కడా కూడా ఆయన క్యాలెండర్లో ఈరోజు నాకు విశ్రాంతిగా ఉంటాను, నేను రెస్ట్ తీసుకుంటానని ఆయన ఏ రోజు చెప్పలేదు. ఆయన ప్రతిరోజు ఆయనకు అప్పగించబడిన పనినే చేసుకుంటూ వెళ్ళిపోయాడు. దీనికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు పరిచర్య భారం కలిగి ఎవరైనా ఉంటే, ఇక్కడున్న వారు కానీ లేకపోతే ఈ లైవ్లో చూస్తున్న వారు కానీ, పరిచర్య భారం ఒకవేళ మీకుంటే క్రీస్తును పోలి నడుచుకున్నప్పుడు మాత్రమే మీ పరిచర్య విస్తరించింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనుష్యులను అనుసరించి నడిస్తే ఆ అనుసరించి నడిచిన వ్యక్తి ఒకరోజు ఏదో ఒక రోజు పడిపోవచ్చు, అతనిలో ఏదో ఒక లోపం ఉండొచ్చు. కానీ మన క్రీస్తులో లోపం లేనివాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన పరిచర్యలో లోపం లేని పరిచర్య. ఈరోజు ఆయన పరిచర్యలో మనము పాలిభాగస్తులైనప్పుడు ఆయనను మాత్రమే మనం సాదృశ్యంగా తీసుకోవాలి. మిగతా వారిని తీసుకుంటే మనుష్యులు ఎవరు నమ్మకస్తులుగా లేరు. కనుక పరిచర్య భారం అంటే క్రీస్తు వలె నడిపించదుముగాక. క్రీస్తు వలె మనందరము ఆయన పనిలో భాగస్తులుగా, ఆయన పనిలో నమ్మకస్తులుగా మనం ముందుకు నడిపించబడదుముగాక. ఆయనను వెంబడించదుముగాక.